कांग्रेस हुकूमत ने मुलाजिमीन और बेरोजगारों के साथ धोखा किया है। साबिक वजीर और एमएलए हरीश राव ने कहा कि धोखाधही से जीतने के बाद 100 दिनों के अंदर 6 जमानतों पर अमलवारी का वादा किया गया, लेकिन एक भी जमानत पर अमल नहीं किया गया। साबिक वजीर हरीश राव ने आज एमएलसी इंतखाबी मुहिम के हिस्से के तौर पर खम्मम जिले के सत्तुपल्ली हल्के में मुनाकिदा तैयारी इजलास में शिरकत करके खिताब किया। इजलास से खिताब करते हुए हरीश राव ने कहा कि अगर हम कांग्रेस को जगाना चाहते हैं जो वादे पर अमल किए बगैर सोई हुई है तो हमें इस पार्टी को शिकस्त देना होगा। उन्होंने सवाल किया कि इख्तिदार में आने के 6 माह बाद भी नौकरियों का कोई नोटिफिकेशन नहीं है, कोई जॉब कैलेंडर नहीं, 2 लाख नौकरियां यूं ही पुर होंगी, बेरोजगारों के लिए 4000 वजीफा, तलबा के लिए 5 लाख का इंश्योरेंस कार्ड, लड़कियों को मुफ्त स्कूटी दी गई, एक भी वादा पूरा नहीं किया गया। हरीश राव ने कहा कि मुलाजिमीन के 6 डीए ज़ेर-ए-इल्तिवा हैं। डीए पर काम में फैसला लेने का वादा करने वाले रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाया और कहा कि रेवंत रेड्डी अपनी बात पर कायम नहीं है। हरीश राव ने कहा कि तलबा पर लाठी चार्ज किया गया। हरीश राव ने कहा कि क्या इससे भी ज्यादा गैर इंसानी हो सकता है। कांग्रेस ने अपनी इंतखाबी मंशूर में कहा कि वो बेरोजगारी के फवायद बराहम करेंगी। राहुल गांधी, रेवंत रेड्डी और प्रियंका गांधी ने खुद कहा, लेकिन असेंबली ने कहा कि ऐसी कोई यकीन दहानी नहीं कराई गई। उन्होंने ये तनकीद करते हुए कहा कि कांग्रेस ने किसानों को ये कहकर बेशर्मी से धोखा दिया है कि किसानों को 500 रुपये बोनस देगी और अब ये सिर्फ बारीक धान को ही देने की बातें कर रही हैं। हरीश राव ने तालीम याफ्ता राकेश रेड्डी को एमएलसी इंतखाबात में भारी अक्सरियत से कामयाब बनाकर कांग्रेस को सबक सिखाने की अपील की। उन्होंने इल्जाम लगाया कि बीजेपी हैदराबाद को मजीद 10 साल के लिए मुश्तरका दारुल-हुकूमत बनाने की साजिश कर रही है। अगर हम चाहते हैं कि हमारा हैदराबाद हमारा हो तो सबको बीआरएस पार्टी को वोट देना चाहिए। उन्होंने खम्मम जिले के दानिश्वर, तालीम याफ्ता, बेरोजगार और मुलाजिमीन से अपील की है कि वो राकेश रेड्डी को वोट दे। దొడ్డువడ్లకి ఇవ్వమని చెప్పలేదంటే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పొచ్చు కదా। సన్నాలకే ఇస్తామంటే దొడ్డువడ్లకు ఎగబెట్టినట్టా కాదా? అసలు తెలంగాణలో పండేదే 90% దొడ్డు రకం వడ్లే వండుతాయి। మీరు వడ్లకు బోనస్ ఇస్తామని ఎలక్షన్లో చెప్పిండ్రు, ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు। అంటే ఇది రైతుల్ని మోసం చేయడం। మీరందరూ కూడా ఆలోచించాలి। రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రైతులకు అన్యాయం చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి। నిజంగా కొనేది ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు అంటున్నారు మేము దొడ్డువడ్లు కొనమని యాడ చెప్పలేదు కదా అని అతి తెలివి చూపిస్తున్నావు। మరి చెప్పు సూటిగా, ఈ వానకాలంలో వచ్చే దొడ్డు వడ్లు, సన్న వడ్లు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పు స్పష్టంగా। అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృత్తి మీద చేతులెత్తినారు। నిన్నటి కేబినెట్ మీటింగ్ లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తి ఇంకా సిగ్గు లేకుండా రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు। ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని రైతుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు। ఇదే వెంకటరెడ్డి గారు దొడ్డు వడ్లు కొనలేదని మాట్లాడుతుండ్రు। మరి నీ సహచర మంత్రి పొంగిలేటి గారు, తుమ్మల గారు సన్నాలే కొట్టమంటున్నారు తప్ప దొడ్డు కొట్టమని మాట్లాడలేరు। దానికి సమాధానం ఏందో తెలంగాణ రైతులకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। మిత్రులారా ఆలోచించండి। ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు ఒక గొంతుక బీఆర్ఎస్ పార్టీ। ఇదే మన ఖమ్మం జిల్లాలో ఆ రోజు 7 మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకి అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కాదా? ఆ రోజు కొట్లాడింది ఈ గులాబీ జెండా కొట్లాడింది। ఎట్లా కలుపుతారు? మా భద్రాచలంకు పార్కింగ్ స్థలం ఉండదు, మా రాముల వారి గుడికి వచ్చే భక్తులకు బండి పెట్టడానికి జాగ లేకుండా చుట్టూ మీరు ఎట్లా అప్పచెప్తారని కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ। కానీ అప్పచెప్పింది, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ। ఇదే రాహుల్ గాంధీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మన ఖమ్మం జిల్లాకు ఆ రోజు అన్యాయం చేసిండ్రు। ఇప్పుడు మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి। జూన్ 2వ తారీఖు వస్తున్నది, ఇంకొక 5 రోజులైతే తెలంగాణ వచ్చి 10 రోజులు కాబోతా ఉంది।